దేవాకైతే ఒక పార్సల్ అయితే వస్తుంది. అందులో ఒక బుక్కే పెట్టి నువ్వు చేసిన పాపంలో నాకు సగ భాగం ఉంది, దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తానని చెప్పని ఒక లెటర్ అయితే పెట్టి పంపిస్తాడు. అప్పుడు పెళ్లి కాని ప్రమీల అయితే చదివి అప్పుడు బామర్తి గారు ఇలా రాశారు ఎవరు అని చెప్పనంటే అప్పుడు దానికి నాకు తెలుసులే అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల నాగవల్లి అయితే అక్కడికి వస్తుంది. ఏంటి బావా నువ్వు నా దగ్గర ఏదో దాచుతున్నావు అనిపిస్తుంది అంటే, నేను మీ దగ్గర ఏం దాస్తాను నాగవల్లి అని చెప్పని ఏం తెలియనట్టుగా నటిస్తూ ఉంటాడు. ఇంకా చిన్ని అయితే కావేరిని ఇంట్లో నుంచి పంపించేసేదానికి అలాగే చందు హెల్ప్ తీసుకొని తాళ్ళనైతే పంపించేసింది. అప్పుడు ఒక ఉషా వాళ్ళు ఉండే ఇంటి ఓనర్ అయితే మీకు ఇల్లు రెంట్కి ఇచ్చిన తర్వాత నా పూల కుండలన్నీ నాశనం చేశారు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పని వాళ్ళ మీద అయితే అరుస్తాడు. అప్పుడు నేను 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చాను, నేను ఎందుకు ఖాళీ చేస్తాను అని చెప్పని అప్పుడు ఫైర్ అవుతుంది. నేను ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్నాను, నీలాగా రౌడీ పిల్లలకు కాదు అని చెప్పని తనైతే అంటాడు. అప్పుడు ఇంకెలాగోలాగా తన్ని సర్దుకొని ఆ ఇంట్లో అయితే ఉంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే సమయానికి రాజుతో ఎలా అయినా మాట్లాడాలని చెప్పని చందు అయితే అప్పుడు సుందరయ్య రాలేదు అని చెప్పని ఆటో అక్కడ పెట్టుకొని ఉంటే ఇంకా చిన్నిని లోహితానైతే తీసుకొని చందు అయితే అక్కడికి వెళ్తాడు. ఇంకా ఆటో రాలేదు కదా చిన్ని, మనం ఈ ఆటోలో వెళ్ళాలంటే తన ఆటో నేను ఎక్కను అంటే లోహిత కూడా నేను కూడా ఎక్కను అంటుంది. అప్పుడు రాజు అయితే ఇంక 2 రోజుల దాకా సుందరయ్య రాడు అని చెప్పని అంటాడు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేదానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పని రాజు అయితే తన మనసులో అనుకుంటాడు. దేవా అయితే నాకు ఈ లెటర్ పంపించింది ఆ రాజునే అన్నట్టుగా ఉందని చెప్పని రాజు మీద అనుమాన పడతాడు.